హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను మొన్న ట్యూస్డే వీడియో అప్లోడ్ చేశా కదండి. ఆ వీడియోలో ఆ రోజు 4 వరకు ఏం జరిగిందో మీతో నేను షేర్ చేసుకున్నాను. ఇక అక్కడి నుంచి అంటే బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఇక ఈవినింగ్ నా రొటీన్ ఎలా ఉంటుందో ఇంట్లో ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ వల్ల ఈ వీడియో ఇంకొకరు చూసే అవకాశం మీరు వాళ్ళకి కల్పించినట్టే. అలానే కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరిచ్చే మంచి మంచి కామెంట్స్తో చిన్న చిన్న లైక్స్తో నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే ఇక ఆ రోజు గోల్డ్ ఆర్డర్ ఇచ్చేసేసి ఇలా ఈ షాప్కి వచ్చి వెండి సామాన్లు తీసుకొని ఇంటికి వచ్చేపాటికి అంటే ఇంటికి కాదండి బయటికి వచ్చేపాటికి 4 అయ్యింది. అంటే మేము 12కి కొద్దిగా భోంచేసి వచ్చాం. కానీ అక్క వాళ్ళ పాప అయితే కనుక హాస్టల్ నుంచి వచ్చేయటం వల్ల తను మధ్యాహ్నం పాపం భోజనం చేయడానికి కూడా కుదరలేదు. ఇక సరే అని చెప్పేసి కొద్దిగా బయటికి వెళ్ళి తనకి ఫుడ్ పెట్టి ఇచ్చేసేసి తన్ని బస్ స్టాండ్ దగ్గర అక్కడ బస్ ఎక్కిచ్చేసామండి. కాలేజ్ బస్ వస్తుంది, అక్కడ తను బస్ ఎక్కిచ్చేసి ఇక మేమైతే కనుక అంటే నేను ఒక్కదాన్ని, అక్క కూడా వెళ్ళిపోయారు. ఇక నేనైతే కనుక ఇంటికి అంటే ఊహితాన్ని పంపించేసేసి నేను ఇంకా ఇంటికి వచ్చేపాటికి కూడా 5:30 అయింది. ఈ లోపల పిల్లలు వచ్చేసి వాళ్ళు చక్కగా ఫ్రెష్ అయ్యి చెప్పి కూర్చున్నారు. వాళ్ళకి మార్నింగే చెప్పాను నేను బయటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి. ఇక తెచ్చిన వెండి సామాన్లు ఒకసారి చూసుకుందాం అనిపించి కూడా ఇంకంత టైం లేదు అని చెప్పేసి లోపల కబోర్డ్స్లో పెట్టేశాను. మార్నింగ్ నేను చల్లమిరపకాయలు తీసి ఎండలో పెట్టాను కదా, అవైతే కనుక చక్కగా వచ్చేపాటికి పిల్లలు లోపల తీసి పెట్టారండి. ఇక ఆ చల్లమిరపకాయలని మళ్ళీ రిటర్న్ అదే మజ్జిగలో వేసేసి ఒక్కసారి కలిపేసేసి వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్లో ఎందుకంటారా, బయట ఇలా 3 రోజుల మజ్జిగ ఉంచితే కనుక కొద్దిగా వాసన వస్తాయి. ఆ వాసన నాకు అంతగా నచ్చదు. అందుకని అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి పిల్లలకి ఇప్పుడు నేను స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే కనుక వీళ్ళకి రాగి జావ ఇవ్వలేదండి. ఎప్పుడైనా మిస్ అయితే కనుక నేను ఈవినింగ్ కాచి మరీ వాళ్ళకి ఇచ్చేస్తాను. తర్వాత మార్నింగ్ నేను వెళ్ళేటప్పుడే స్వీట్ కార్న్ని అలానే దానికి సరిపడా బెల్లాన్ని అంటే టేస్ట్కి తగ్గట్టుగా బెల్లాన్ని మిక్స్ చేసేసి కొద్దిగా లూజ్ అయితే దాంట్లో కొద్దిగా బియ్య పిండిని కలిపేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోయాను. ముందు రాగానే దీన్ని తీసి బయట పెట్టేశాను. అంటే ఫ్రిడ్జ్లో నుంచి పిండి కొద్దిగా చల్లారిన తర్వాత మొక్కజొన్న బూరెలు అంటారు చూసారా, అవి వేశానండి. కానీ ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి, అంతే హెల్దీ కూడా పిల్లలకి. దీంట్లో అంటే ఉట్టిగానే ఈ బూరెలు తినేస్తారు. కానీ మా చిన్నప్పుడు మాత్రం దీంట్లో మేము అంటే అమ్మ చేసినప్పుడు దీంట్లో వెన్నపూసని పెట్టుకొని తినేవాళ్ళం. అంటే వెన్నపూస నంచుకొని తినేవాళ్ళం అండి. మొక్కజొన్న పూరీలు అలానే వెన్నపూస టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అందుకని నేను కొద్దిగా వెన్నపూస గిన్నెలో కూడా తీసేసి ఉంచాను. విహాస్ అయితే కనుక వెన్నపూస తింటాడు. అందుకని తనకి స్పెషల్గా గిన్నెలో తీసేసి అంటే ఫ్రిడ్జ్లో డీప్లో పెడతాయి కదా, అది తీసేసి ముందుగానే బయట పెట్టేశాను. అలాగే పిండి కూడా కొద్దిగా లూజ్గా అనిపించింది. చేత్తో వేస్తుంటే పిండి అనేది జారిపోతూ గాలి సరిగ్గా రావట్లేదు. ఇక ఈ చిన్న ఐడియా వచ్చేసేసి గరిటె మీద ఇలా పెట్టేసేసి ఒక 2-3 సెకండ్స్ ఆయిల్లో పెట్టేసి చక్కగా ఇలా బూరెలు అనేవి వస్తున్నాయి. ఒక పక్క మొక్కజొన్న బూరెలు చేస్తూ ఒక పక్కన పిల్లలకి రాగిజావ కూడా రెడీ అయిపోతుందండి. అంటే ఫస్ట్ నేను రాగిజావ కొద్దిగా చల్లార్చి ఇచ్చేస్తాను. అది తాగిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఈ బూరెలు పెట్టి వాళ్ళకి ఇచ్చేస్తాను. కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఈ పిండిని ప్రిపేర్ చేసేటప్పుడు లూజ్ అయితే కనుక అంటే లూజ్ అయితే కాదండి, కంపల్సరీగా పిండి అనేది లూజ్ అవుతుంది. అప్పుడు అది టైట్గా అవ్వటానికి కొద్దిగా బియ్య పిండి కలపండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈలోపు మా వారు కూడా వచ్చారు. ఆయనకు ఒక టీ ఇచ్చి నేను కూడా బయటకు వెళ్ళొచ్చా కదా, చాలా చిరాగ్గా ఉందండి, ఒక మంచి కాఫీ తాగుదామని చెప్పేసి నేను కూడా కాఫీ పెట్టుకొని ఇక హాల్లోకి వెళ్ళేసి జరిగిన షాపింగ్ గురించి మాట్లాడుతూ ఉంటాను. ఇక తర్వాత పని అనేది స్టార్ట్ చేస్తాను. అన్నట్టు లాస్ట్ వీడియోలో నేను కిస్మిస్ చూపించా కదండి, నాకు ఒకళ్ళిద్దరూ మెసేజ్ చేశారండి, ఇవి కిస్మిస్ కాదు కదా, ఇవి గ్రేప్స్ కదా అని. కాదండి, అవి కిస్మిసే అండి. వీటిని డ్రై చేసిన అంటే ఇవి కిస్మిస్ని ఎండబెట్టినా సరే వాటిని కిస్మిస్ అని అంటారు, లేదా పచ్చిగా ఉన్నా సరే వాటిని కిస్మిస్ అంటారు. అంటే నాకు తెలిసినంత వరకు అలానే అంటారండి. గ్రేప్స్ అంటే వీటిల్లోనే కొద్దిగా లావుగా పెద్దగా ఉంటాయి, లోపలి గింజలు కూడా ఉంటాయి. వాటిని లేదా మనకి ఎప్పుడు కనిపించే బ్లాక్ గ్రేప్స్ ఉన్నాయి కదా, వాటిని గ్రేప్స్ అంటారు. నేను చూపించిన వాళ్ళు మాత్రం నాకు తెలిసినంత వరకు కిస్మిస్ అని అంటారండి.
తర్వాత మీ అందరికీ ఒక చిన్న మాట అండి, నేను కమ్యూనిటీ పోస్ట్లో ఎవరిదైనా బర్త్డేస్ అని చెప్తే కనుక అక్కడ విష్ చేస్తూ ఉంటా కదా, ఒక్కోసారి నేను విష్ చేస్తాను అని చెప్పి కూడా మర్చిపోతూ ఉంటారండి. దాదాపుగా మర్చిపోను, ఏదైనా పని హడావుల్లో పడినా లేదా ఒకవేళ నేను ఎక్కడైనా ఉన్నా సరే పోస్ట్ చేయడం కుదరదు కాబట్టి అలా చేయట్లేదండి. మీరు ఏమీ అనుకోవద్దు. మీ పిల్లల బర్త్డేస్ కానీ మీ మ్యారేజ్ డేస్ కానీ ఏవైనా సరే నాకు చిన్న మెసేజ్ చేయండి. ఆ రోజు కంపల్సరీగా నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తాను. అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక లైక్ చేసి వాళ్ళకి విషెస్ చెప్పండి. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఆ రోజు. ఇలా కూర్చొని మాట్లాడుతుంటే అంటే షాపింగ్ ముచ్చట్లే కదా, టైం అనేది తెలియలేదండి. కానీ కాఫీ మాత్రం అయిపోయినాయి. ఇక ఇలా కూర్చొని మాట్లాడితే ఇంట్లో పని ఎవరు చేస్తారు, అవి మాత్రం చాలా ఇంట్రెస్ట్గా పిలుస్తున్నాయి పనులు మాత్రం. అందుకని నా దారి నేను వెళ్ళిపోయి నా పనులు అనేవి స్టార్ట్ చేశాను. మార్నింగ్ కొద్దిగానే చికెన్ ఉంది అని చెప్పేసి దీనికి మసాలా పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేసా కదండి. అది ఫ్రిడ్జ్లో నుంచి తీసి అలానే ఒక ఉల్లిపాయని మిక్సీ వేసి మెత్తగా అంటే ఉల్లిపాయ పేస్ట్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను. మార్నింగ్ అయితే కనుక భోజనం చేసేసి హడావిడిగా బయటకు వెళ్ళాం కదా, సింక్లో గిన్నెలు అయితే కనుక చక్కగా అలానే ఉన్నాయి నేను వచ్చేంత వరకు. ముందు ఈ గిన్నెలు కడిగేసేసి మిగతా పనులు అనేవి స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇవనేవి రెడీ చేస్తున్నాను. అది కాక నేను కొత్తవి ఈ మట్టి పాత్రలు తీసుకొచ్చా కదండి, దీంట్లో చికెన్ కానీ చికెన్ బిర్యానీ కానీ చేస్తే ఆ టేస్టే వేరండి. నిజం చెప్పాలి అంటే దీంట్లో నేను చికెన్ వండుదాము లేదా సాంబార్ కాసిన పప్పు వండినా కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఎప్పుడూ మనం తినే టేస్ట్ కాకుండా కొత్త రకం టేస్ట్ అనేది వస్తుంది. ఇంచుమించు మన చిన్నప్పుడు ఎక్కడైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ అలా పల్లెటూరు వెళ్ళి భోంచేసినప్పుడు ఉండే టేస్ట్ మాత్రం ఈ కుండల్లో వండుకొని తింటుంటే ఆ డేస్ గుర్తొస్తాయండి. అన్నట్టు మీకు మార్నింగ్ నేను షాప్లో ఏం తీసుకున్నానో చూపించలేదు కదా. ఈ పని అయిపోయిన తర్వాత కూర కొద్దిగా పొయ్యి మీద వేసేసి అది మగ్గేటప్పుడు టైం ఉంటుంది కదా, అప్పుడు నేను ఏమేమి తీసుకున్నానో మీకు నేను చూపిస్తాను. ఇప్పటికైతే కనుక అంట్లు కడగడం కూడా అయిపోయింది. ఇప్పుడు కర్రీ అనేది స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ నేను చికెన్కి మసాలా పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేసా కదండి, అది తీసి పక్కన పెట్టేసి ఈ మట్టి పాత్రలోనే కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ పేస్టు అలానే పొద్దునే చెప్పిన మసాలా పేస్ట్ రెండు వేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసేసి బాగా మగ్గనిస్తున్నాను, అంటే బాగా ఫ్రై చేస్తున్నాను. కానీ ఈ ఉల్లిపాయ పేస్టు అలానే మసాలా పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేదాకా చక్కగా పొయ్యిని సిమ్లో పెట్టి బాగా వేగనివ్వాలి. తర్వాత మసాలా పట్టించిన చికెన్ మొత్తాన్ని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. నన్ను ఎవరో అడిగారండి, అంటే ఒక మెసేజ్ చేశారండి లాస్ట్ వీడియోస్లో, మీ స్టైల్లో సింపుల్గా చికెన్ కర్రీ చూపించండి అని చెప్పేసి. నాకు కనుక టైం లేకపోతే కనుక సింపుల్గా చికెన్ కర్రీ ఇలానే చేస్తాను. కానీ రోటీస్లో కానీ చపాతీస్లో కానీ రైస్లో కానీ దేంట్లో అయినా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, గ్రేవీగా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మార్నింగ్ ఎప్పుడో ముక్కలకి మసాలా పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి ముక్కలు ఉప్పు కారం మసాలాలో బాగా నానిపోయి కర్రీలో కూడా ముక్క బాగా ఉడికిపోతుందండి. అంటే ఎక్కువసేపు టైం కూడా పట్టదు కర్రీ అవ్వటానికి. చెప్పాను కదా, ఇందాక నుంచి నేను తెచ్చిన సామాన్లు మీకు ఎప్పుడు చూద్దామా అని చెప్పేసి కిచెన్లో అవి అంటే కూర మగ్గుతూ ఉంది కదా, వచ్చేసేసి మీకోసం నేను చూపిస్తున్నాను. నేనైతే ఏం తీసుకోలేదండి. మార్నింగ్ షాపింగ్ మొత్తం అమ్మ తీసుకోమన్నాయే, అక్క తీసుకున్నారు. కానీ నేను ఈ 2 గిన్నెలు మాత్రం తీసుకున్నాను. ఇవి వచ్చేసి పిల్లలకి టిఫిన్ ప్లేట్లో చట్నీ గిన్నెలాగా తీసుకున్నాను. అమ్మ మొన్న పండగకి ప్లేట్స్ ఇచ్చారన్నా కదా, దాంట్లోకి ఒక గిన్నె కావాలి, అంటే స్టీల్ గిన్నె పెడితే బాగుండదు అని చెప్పేసి నేను పిల్లల కోసమే చాలా ఇంట్రెస్ట్గా ఇలా వెండి గిన్నెలు తీసుకున్నానండి. కానీ అక్క వాళ్ళ పాప ఊహిత కానీ కొద్దిగా నన్ను షాప్లో ఆడుకున్నారు. వెండి గిన్నె చట్నీ తీసుకున్నావు కదా, అలానే స్పూను ఫోర్క్ కూడా ఒకటి తీసుకో, అవి స్టీల్ అయితే బాగోవు అని చెప్పేసి అలా ఫన్నీగా మా షాపింగ్ అనేది అక్కడి వరకు కంప్లీట్ అయిపోయింది. ఇవేనండి మొన్న అమ్మ తీసుకున్న టిఫిన్ ప్లేట్స్ పిల్లలకి. కానీ ఈ వెండి గ్లాస్ మాత్రం ఇంట్లో ఉంది. నా దగ్గర ఎప్పుడైనా సరే
డబ్బులు ఉన్నప్పుడు మాత్రం వెండి కానీ గోల్డ్ కానీ కొంటూ ఉంటాను. కానీ లాస్ట్ టైం మాత్రం ఈ గ్లాస్ తీసుకున్నాను. పిల్లలకి అంటే ఒకళ్ళకి ఈ సెట్ ఉంది కాబట్టి తినికి కూడా ఒక గ్లాస్ కొనేసేసి అప్పుడు ఈ వెండి ప్లేట్స్లో వాళ్ళకి టిఫిన్ పెడతాను. ఇక నేను తీసుకున్న ఇవేనండి. ఇక ఇవి లోపల పెట్టేసి నెక్స్ట్ పని కాదు, కర్రీ కూడా మగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు కర్రీ చూడాలి అది ఎలా ఉందో. ముక్కలైతే కనుక మగ్గిపోయినాయండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ అలానే కారం వేసేసి కొద్దిగానే వాటర్ పోసాను. అంటే గ్రేవీ కావాలి కదా, కొద్దిగా వాటర్ పోసేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసేసి ఇక మూత పెట్టేస్తాను. ఆయిల్ మొత్తం పైకి వచ్చింది అంటే కర్రీ అనేది అయిపోయినట్టే. అంటే ఇలా రావడానికి స్టవ్ని సిమ్లో పెట్టేసేసి మూత పెట్టేసి 15 to 20 మినిట్స్లో కర్రీ కంప్లీట్ అయిపోతుందండి. ఈలోపు మార్నింగ్ ఆరేసిన బట్టలు బయటే ఉన్నాయండి. కానీ ఈ వాతావరణానికి కొద్దిగా చల్లబడిపోయి ఇక అవి తీసుకొచ్చేసి ఫోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ మనం ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళొచ్చిన తర్వాత చేసుకుందాం, ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకుందాం అని కూర్చున్నామంటే ఈ పనులు మాత్రం అలా ఉండిపోతాయండి. అలా కాకుండా మనం పనెమ్మటి పని వెతుక్కుంటూ చేస్తూ ఉంటుంటే రోజు అయిన టైం కంటే కూడా పనులు అనేవి ఫాస్ట్గా తొందరగా అయిపోతాయి. ఇంకా ఈ బట్టలు మొత్తం ఫోల్డ్ చేసేసి నెక్స్ట్ పని అనేది స్టార్ట్ చేస్తాను. కానీ మనం ఇంట్లో పొదుపు చేయటం అనేది స్టార్ట్ చేసాము అంటే కనుక రోజుకి మనం పొదుపు చేసుకుంటూనే ఉంటాం. ఆ పొదుపు చేసిన డబ్బులతో ఎలానో ఇల్లు కానీ ప్లేసులు కానీ మనం కొనలేము. కానీ మనం కొనదగినవి ఏవి అంటే కనుక సిల్వర్ కానీ గోల్డ్ కానీ. నేనైతే కనుక ఇలా పొదుపు చేసిన డబ్బులతో మాత్రం ఎక్కువగా గోల్డే తీసుకుంటాను. అలా తీసుకున్న గోల్డ్ నెక్స్ట్ ఇయర్కి కానీ నెక్స్ట్ ఇయర్కి కానీ ఎప్పటికైనా సరే రేటు పెరుగుతూనే ఉంటుంది. మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆ గోల్డ్ని బ్యాంకులో పెట్టుకొని మనీ తీసుకుని అవసరం తీర్చుకోవచ్చు. తర్వాత ఆ గోల్డ్ని కూడా విడిపించుకోవచ్చు. నేనైతే కనుక ఇదే ఉద్దేశంతో సేవ్ చేసిన మనీని గోల్డ్ మీదే ఎక్కువగా పెడుతూ ఉంటాను. కానీ నేను ఒకేసారి గోల్డ్ ఆర్నమెంట్ అనేది తీసుకోనండి. అంటే అలా తీసుకోవాలి అనుకుంటే కనుక అమౌంట్ అనేది ఎక్కువ ఉండాలి. అలా కాకుండా నేను సేవ్ చేసింది అంటే మంత్లీ 4000 కానీ 5000 కానీ ఇలా సేవ్ చేస్తే 2 months కలిపి ఒకేసారి 2 grams కానీ 3 grams కానీ గోల్డ్ తీసుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే కనుక గోల్డ్ రేటు బాగా పెరిగింది. దాదాపుగా గోల్డ్ 1 gram వచ్చేసి 24 carats 6000 ఉంది. నేను ఇంట్లోని మనీని ఎలా సేవ్ చేస్తానో ఆ మనీతో గోల్డ్ ఎలా కొన్నానో ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి మీకు చెక్ చేయండి. అలానే నా ఐడియా మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ రోజు నుంచే మీ ఇంట్లో సేవింగ్ అనేది మొదలుపెట్టండి. ఇక ఈ పని కూడా అయిపోయింది. పిల్లల బట్టలు అయితే కనుక వాళ్ళే కబోర్డ్స్లో పెట్టేసుకుంటారు. వాళ్ళకి ఆ పని నేను అలవాటు చేశాను. ఇప్పుడు ఈ బట్టలు కబోర్డ్స్లో పెట్టేసేసి ఇక కర్రీ దగ్గరికి వచ్చేసానండి. చక్కగా ఆయిల్ అయితే పైకి వచ్చేసి కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. దీంట్లో కొద్దిగా చికెన్ మసాలా వేసేసి కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒక్కసారి తిప్పి ఒక 10 minutes సిమ్లో పెట్టేసాను స్టవ్. అంటే కనుక చాలా టేస్టీగా గ్రేవీగా చికెన్ కర్రీ అని మాత్రం రెడీ అయిపోయింది. ఇప్పుడైతే కనుక నేను రైస్ వండట్లేదు. కొద్దిగా చపాతీ చేసి ఇక పెట్టేద్దాము అనుకుంటున్నాను. ఎలానో టైం కూడా 8:30 దాటిపోయింది. పిల్లలకు చపాతీలో ఈ కర్రీ ఇష్టంగా తింటారు. అలానే కుండ బిర్యానీ అంటారు కదా, ఇది కుండలో చికెన్ కర్రీ చేశానండి. కానీ ఏదో కొత్త ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. కొద్దిగా సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసేసాను. ఇక వేడిగా కర్రీ రెడీగా ఉంది. అలానే చపాతీస్ కూడా చేసేస్తున్నాను. ఇక వాళ్ళకి చపాతీ కర్రీ 2 ఇచ్చేస్తాను. ఇక భోజనం అవసరం ఉండదు. ఇవి తినేసేసి వాళ్ళకి పడుకుంటారు 9 కల్లా. అన్నట్టు చపాతీ పిండి కలిపేటప్పుడు అప్పటికప్పుడు చపాతీలు చేయాలి, మెత్తగా రావాలి అనుకుంటే కనుక పిండిలో కొద్దిగా వేడి నీళ్ళు పోయండి. వేడి నీళ్ళు పోసి సాల్ట్ వేసి కలిపిన తర్వాత 1 లేదా 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసేసి కలపండి. చపాతీలు అనేవి దూదులాగా వస్తాయి. అంటే అప్పటికప్పుడు కలుపుకొని చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇక పిల్లలకైతే కనుక చికెన్ కర్రీ చపాతీ చేసి ఇచ్చేసాను. ఇక తర్వాత మా భోజనం అనేది వాళ్ళు చేసేసిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి భోజనం చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇదే భోజనం అనమాట. ఇక ఈ లోపల రేపు వీడియో పెట్టాలి అని చెప్పేసేసి ఇక వీడియో ఎడిటింగ్ చేద్దామని కూర్చున్నాను. అసలు ఆ ఎడిటింగ్ మొత్తం నేను ఫోన్లోనే చేసుకుంటాను. మార్నింగ్ నుంచి ఫోన్ నా దగ్గరే ఉండటం వల్ల దానికి ఛార్జింగ్ లేకపోవటం వల్ల
మార్నింగ్ నుంచి ఏమైనా మెసేజెస్ వచ్చినాయి అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. అన్నట్టు మెసేజెస్ అంటే నాకు గుర్తొచ్చిందండి. చాలామంది నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తూ నా వీడియోస్ వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతున్నాయని చెప్తూ నాకు మెసేజెస్ చేస్తున్నారండి. అందులో మీకుతో నేను ఒక మెసేజ్ని షేర్ చేసుకుంటాను. అదేంటి అంటే, ఇక ఈ వర్క్ కూడా అయిపోయిన తర్వాత ఇక మా భోజనాలు అనేవి స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడితో నా పనులు అనేవి ముగించేసేసి ఈ వీడియో అనేది ఫినిష్ చేస్తున్నాను. అన్నట్టు మెసేజ్ ఏంటో అని చెప్తున్నా కదా. హాయ్ అండి, మీ బ్లాగ్స్ అన్నీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. నేను డైలీ చూస్తున్నాను అండ్ చూసి చాలా వరకు నేను ఫాలో అవుతున్నానండి. మా ఇంట్లో వాళ్ళు అందరూ షాక్ అవుతున్నారు, ఏంటి ఇంత చేంజ్ మీలో అని. నేను మీ గురించి చెప్పా, చాలా హ్యాపీగా ఉంది. అందరికీ ఉపయోగపడేవి చాలా క్లియర్గా చెప్తున్నారు. మీ ఛానల్ ఇలాగే సక్సెస్గా సాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక రిక్వెస్ట్ అండి, మీ వ్లాగ్స్లో మా ఫ్యామిలీకి నాకు ఒక హాయ్ చెప్పండి ప్లీజ్ అని చెప్పి నాకు పద్మ గారు మెసేజ్ చేశారండి. ఇంత బిజీ లైఫ్లో నా కోసం మీరు టైంని కేటాయించి ఇంత పెద్ద మెసేజ్ని మీరు సెండ్ చేశారు చూసారా, దానికి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా తరపు నుంచి అందరికీ హాయ్ చెప్తున్నాను. అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? ఒక పద్మ గారే కాదండి, నా వీడియోస్ని, నా ఛానల్ని ఫాలో అవుతూ కొన్ని నెలల నుంచి చాలామంది కంటిన్యూస్గా ఇలా నన్ను ఎంకరేజ్ చేస్తూ మెసేజెస్ పెడుతూనే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి హాయ్ చెప్తున్నాను. అంటే పేరు పేరున చెప్పలేను కానీ అందరికీ హాయ్ చెప్తున్నాను. ఇక ఇంతటితో ఈ వీడియో నేను కంప్లీట్ చేసేసి ఇక భోంచేసేద్దాం అనుకుంటున్నానండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. మరో మంచి వీడియోతో నెక్స్ట్ ట్యూస్డే కలుద్దాం. అప్పటి వరకు మీ అందరికీ థ్యాంక్ యూ.